నేనైతే ఇవాళ సండే కదా. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళ అయితే నేను చికెన్ బిర్యానీ అయితే రెడీ చేస్తున్నాను. చికెన్ బిర్యానీ కోసం నేనైతే ఉల్లిపాయలు కోసి, ఇలా పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, బిర్యానీ అయ్యాక తినడానికి అనమాట. అలాగే పచ్చిమిర్చి అన్నీ అయితే సిద్ధం చేసుకున్నాను. ఇదైతే పుదీనా కొత్తిమీర అయితే రెడీ చేసుకున్నాను వేరువేరుగా. అలాగే చికెన్లో అయితే నేను ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మసాలా సామాన్లు మొత్తం కలిపి అయితే పక్కన పెట్టేసాను. అలాగే చికెన్ బిర్యానీ కోసం నేనైతే ఇలా ఈ విధంగా అయితే అన్ని బిర్యానీ ఐటమ్స్ అయితే వేసి ఇలా ఫ్రై చేస్తున్నాను పిల్లల కోసం. ఇందులో అయితే పెరుగు, నిమ్మరసం, అలాగే మసాలా సామాన్లు, కొత్తిమీర, పుదీనా మొత్తం అయితే వేసాను అనమాట. అలాగే చికెన్, అలాగే నేను చికెన్ కోసం అయితే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కోసి పెట్టుకున్నాను. ఇవైతే చికెన్ కోసం పక్కన పెట్టేసిన రౌండ్ ఉల్లిపాయలు అయితే మనకి బిర్యానీ తయారయ్యాక పచ్చిమిరపకాయలు తినడానికి. అలాగే బిర్యానీ కోసం అయితే నేను బిర్యానీలో కూడా మొత్తం వేసేసాను అనమాట. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మసాలా సామాన్లు, బిర్యానీకు, చికెన్, పెరుగు, నిమ్మకాయ అన్నీ వేసేసాను. ఈ మొత్తం ఫ్రై అయ్యాక మనం తగినన్ని వాటర్ పోసేసుకొని బియ్యం వేసేసుకోవడం అన్నమాట. ఇవాళ చికెన్ బిర్యానీ, అలాగే చికెన్ బిర్యానీ రెడీ. సండే స్పెషల్. అలాగే చికెన్ కూర కూడా రెడీ అన్నమాట. అలాగే రౌండ్ ఉల్లిపాయలు మా పిల్లలకి సండే స్పెషల్. అక్కడ నుంచి తీరా. అలాగే మా ఇంట్లో అయితే అండి రామాఫలం చెట్టు అయితే ఉందన్నమాట. వేసి చెట్టుని అయితే వేసేసి 4-5 ఇయర్స్ అయితే అవుతూ ఉందన్నమాట. ఇప్పుడైతే ఈ చెట్టుకి అయితే పూత అయితే కనిపిస్తూ ఉంది అక్కడక్కడ. చూడండి ఈ విధంగా అయితే పూత కనిపిస్తూ ఉంది అన్నమాట. చాలా చోట్ల అయితే పూత వచ్చింది. చెట్టు అయితే అక్కడక్కడైతే చాలా వర్షానికి తడిసిపోయి కిందికైతే ఒరిగిపోయింది అనమాట. అలాగే ఈ చెట్టుని పైకి ఒక తాడు సహాయంతో పైకి లాగి కట్టాలి. ఒరిగిపోయింది చెట్టు, కొమ్మలు కూడా విరిగిపోయాయి అక్కడక్కడ. అలాగే ఈ చెట్టుని అయితే నేను ఇదిగోండి ఇక్కడ కూడా పూత అయితే వచ్చింది. నాకు చాలా ఆనందంగా అయితే ఉందన్నమాట. ఫస్ట్ టైం ఈ పూత చూడంగానే మనం వేసిన దానికి ఫలితం దక్కుతుంది కదా అనేసి ఒక చెట్టు నాటామంటే అది మనకి ఇలా చాలా ఆనందం అయితే వేస్తూ ఉందండి ఫ్లవర్స్ చూడంగానే. అలాగే చెట్టునైతే ఒక తీగ సహాయంతో అయితే వేరే చెట్టుకైతే లాగి కట్టానండి. తర్వాత అయితే నేను ఒక తాడునైతే తీసుకొని కట్టాలి. ప్రస్తుతానికైతే అలా కట్టేశాను దాన్ని, ఒరిగిపోకుండా చెట్టు పక్కకి. అలాగే బెండగింజలు కూడా పెట్టానండి ఇవాళ. మా అమ్మ అయితే ఊరు నుంచి వస్తూ ఇలా మల్లె చెట్లను అయితే పట్టుకొని వచ్చింది. ఒకటేమో కాగడ మల్లె అండి, నా చేతిలో ఉంది కాగడ మల్లె. పక్కన కింద పెట్టేసిందేమో బొడ్డు మల్లె అంటారు కదా, బొడ్డు మల్లె చెట్టు అనమాట. ఈ చేతిలో ఉన్నదైతే బొడ్డు మల్లె చెట్టు, ఇదైతే కాగడ మల్లె చెట్టు అండి. ఇప్పుడైతే వీటిని అయితే నాటాలి. మనకి వర్షం అయితే వస్తూ ఉంది కాబట్టి తొందరగా అయితే చెట్లు తొందరగా నాటుకుంటాయి, బతుకుతాయి అన్నమాట. చాలా బిజీ అండి ఇంట్లో పని చేసుకొని. అలాగే మొక్కలు పిల్లలకి ఇవ్వాలి, సండే కదా, పిల్లలతోటి చూసుకొని ఈ మొక్కలు అయితే పెట్టేసుకున్నాను ఇవాళ. బెండ చెట్లు కూడా పెట్టానండి, పూలు పూయాలి. బెండ గింజలు అయితే పెట్టాను. అలాగే చెట్లు కూడా వేసేద్దాం. వర్షం అయితే వస్తూ ఉంది ఒకవైపు, అయినా తడుచుకుంటూనే వేస్తున్నానండి. చెట్లు అయితే చినుకులు పడుతూ ఉన్నాయి సన్నగా.
ఇది కాగడమల్లి చెట్టు అండి. అయితే నేల గులాబీ పువ్వులు అయితే పూస్తున్నాయండి. ఈ కలర్ అయితే పూసింది, గంధం కలర్. అలాగే మీరు ఏమేమి చెట్లు వేసారో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అలాగే మా ఇంటిలో అయితే ఇది నేల గులాబీ చెట్టు అంటారు కదా, గంధం కలర్ అనమాట. ఫ్లవర్ అయితే వచ్చింది, చాలా బాగుంది. అలాగే నేను నారైతే పోసాను, బంగ్లా బంతి అంటారు కదా కొంతమంది, బంతి నారు. అలాగే ఇంకా సీతమ్మ వారి జడబంతి, అలాగే చాలా నారులు అయితే పోసాను. అన్ని మొలకలు అయితే వచ్చాయి. చాలా సంతోషంగా అయితే అనిపిస్తుందండి. అవి కొంచెం పెరిగాక వేసేద్దాం అనుకుంటున్నాను. ఇదైతే పైడి పత్తి చెట్టు అంటారు కదా, ఆ చెట్టు అండి. ఫ్లవర్స్ అయితే చాలా మెరూన్ కలర్లో బాగుందండి. చూడటానికి చాలా అందంగా అయితే కనిపిస్తూ ఉందన్నమాట ఫ్లవరు. తర్వాత మనకి కార్తీక మాసం కల్లా మనకైతే ఈ పైడి పత్తి అనేది మనకి చెట్టుకి వస్తుందన్నమాట. మనం పూజలు కూడా ఉపయోగించవచ్చు. ఈ పత్తితో చేసిన చాలా ఫలితం అయితే ఉంటుందండి. కార్తీక మాసంలో ఈ పత్తితోటి మనం పూజ చేసుకుంటే చాలా మంచిది. అలాగే మా ఇంటి ముందు ఈ చెట్టు అయితే చాలా అందంగా అయితే కనిపిస్తూ ఉంది. బయట నుంచి చూస్తూ ఉంటే ఫ్లవర్స్ అయితే చాలా అందంగా అయితే కనిపిస్తూ ఉన్నాయండి. ఈ ఫ్లవర్స్ చూడండి లైన్గా ఎలా పడి ఉన్నాయో, పువ్వేమో కిందికి. అలాగే మా గోడ మీద ఇలా ఫ్లవర్స్ అయితే పడ్డాయి కదా, చూడటానికి చాలా అందంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. వీడియో రూపంలో నేనైతే ఇలా తీసాను అనమాట. అవి పెట్టినట్టే ఉన్నాయి కానీ అవి అలానే పడిపోయి ఉన్నాయి అనమాట. అందుకే నేను వీడియో అయితే షూట్ చేశాను. భలే ఉన్నాయి. పువ్వు అయితే కిందికి, కాడలేమో పైకి భలే పడిపోయి ఉన్నాయి అన్నమాట. చాలా అందంగా కనిపిస్తున్నాయి. చూడండి ఎలా ఉన్నాయో. ఇవేమో ఎల్లో ఫ్లవర్ చెట్టు అనమాట. మా ఇంటి ముందు ఎల్లో ఫ్లవర్ చెట్టు ఉంది కదా, ఆ ఫ్లవర్స్. ఇదేమో సీతాఫలం చెట్టు అనమాట. ఇది కూడా మనకి పువ్వులు అయితే వచ్చాయి. వాటిని పువ్వులు అంటారో మరి ఏమో, ఫ్లవర్స్ అయితే వచ్చాయి వీటికి. నెక్స్ట్ మనకి వినాయక చవితికి అయితే కాయలు అయితే వస్తాయి కదా. ఇంకా వర్షం అయితే పడుతూనే ఉంది. అలాగే వర్షానికైతే చెట్లన్నీ చాలా గ్రీన్గా అయితే ఉన్నాయండి వర్షానికి. అలాగే మీకు చెప్పడం మర్చిపోయాను, మా జామ చెట్లు కూడా పూత అయితే అక్కడక్కడ వస్తూ ఉన్నాయండి. పూత అయితే వస్తూ ఉందన్నమాట. ఓకేనండి, బాయ్.